శ్రోతలకు స్వాగతం. ఈరోజు వినిపించబోతున్న నవల పాపం వంచిత. రచన కుమారి ఓగేటి ఇందిరాదేవి గారు. లేఖ లేఖ అఖండుడల్లే ఉందే ఆ కిషోరు. నీ వ్యాసానికి మళ్ళీ సమాధానం రాశారు చూడు. శైలబాల మాటలు ఇంకా పూర్తి కానేలేదు. ఒక్క ఉదుటున పత్రిక లాక్కొని కిషోర్ వ్యాసం చదవటం మొదలుపెట్టింది విద్యుల్లేఖ. ఆమె ముఖంలో క్షణక్షణానికి ముదురుతున్న కోపారుణ రాగాన్ని గమనిస్తోంది శైలబాల. కాసేపటికి ఆ పత్రికను టేబుల్ మీద విసిరికొట్టి, ఎలా రాశాడో చూడు శైల ఈ మహాశయుడు. కట్నాల సమస్య తీరకపోవటానికి స్త్రీలే కారణమట, మతి లేకపోతే సరి అంటూ మునిపంటితో క్రింది పెదవిని బిగబట్టి ఆలోచనలో పడింది లేఖ. శైలబాల గబగబా తెల్ల కాగితాలు కలము తెచ్చి టేబుల్ మీద పెట్టింది. లేఖ, ఆ పురుషోత్తముడి గుండెలు జల్లుమనెట్టుగా సమాధానం రాసిపడై నీ వ్యాసానికి అఖిలాంధ్ర స్త్రీజనము జోహారు వెయ్యాలి అంది. శైలబాల ముఖంలోకి ఆపేక్షగా చూసింది లేఖ. శైల, నీ ప్రోత్సాహమే గనక లేకపోతే మరేం పుట్టి మునుగదు గాని తొందరగా వ్యాసం రాయి. నవ్వుతూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది శైలబాల. ఇదేమిటి లేఖ, ఇంకా రాస్తూ కూర్చున్నావు? తెల్లవారుజామునేగా మన ప్రయాణం అంటూ హడావిడిగా వచ్చాడు సంపత్ కుమార్. ఓ, నేను రెడీయేనబ్బాయ్. సర్దే బాధ్యతంతా మిస్ శైలబాలాదేవి మీదనే వేసుకుంది. నువ్వు నేను ఆవిడగారు చెప్పినట్లు వినితీరవలసిందే అంటూ రాసుకోవటం కంటిన్యూ చేసింది లేఖ. అసలు ఈ శైల చెవులు మెలయ్యాల్సిందే. పనులన్నీ తను చేస్తూ నిన్ను కూర్చోబెట్టి రాయిస్తూ ఉంటుంది అంటూ శైల దగ్గరికి వెళ్ళాడు సంపత్. మరి కాసేపటికి శైల గదిలోంచి వస్తున్న మధుర మందహాసాల చిరుసవ్వడులు ఆలకిస్తూ చిరునవ్వు నవ్వుకుంది లేఖ. ఈ ప్రయాణానికి గతము, అసలీ కథకు మూలము అయిన విషయం ఏమిటంటే, పట్టాభిరామయ్య గారికి ఏవండి బంగారు పిచ్చుక, సాక్షాత్తు ధనలక్ష్మమ్మ గారి భర్త. ఆయన దాన ధర్మాలు చేశాడంటే చెయ్యడు, మరి దానకర్ణుడి లాంటివాడంటే విడ్డూరమేముంది అని విద్యుల్లేఖ తండ్రిని పొగుడుతూ ఉంటారు చాటునే. సార్థక నామధేయుడు. విద్యుల్లేఖ ఆర్ట్ కాలేజీ విద్యార్థుల కళ్ళు మిరుమిట్లు గొలుపుతూ చదివి BA పరీక్షలు రాసింది. ఆ పిల్లకి అసలు పెళ్లి చూపులంటే గిట్టదు, పెళ్ళంటే అంతకన్నా గిట్టదు. ఒక్కగానొక్క అన్నయ్య సంపత్ కుమార్ బొంబాయిలో ఇంజనీర్గా ఉద్యోగం చేస్తున్నాడు. అతనికి దారాదత్తమైన వధువు శైలబాల, ధనలక్ష్మమ్మ పెద్దన్నయ్య కూతురు. వాళ్ల ఊళ్ళో కాలేజీ లేకపోవటం చేత కాబోయే కోడల్ని తీసుకొచ్చి చదువు చెప్పిస్తున్నారు. BSc పరీక్షలు రాసింది, చదువులు అయిపోయాయి గదా. ఇక ఒకేసారి ఇద్దరు పిల్లల పెళ్లిళ్ళు చెయ్యాలని పట్టాభిరామయ్య గారు ఆయన సతీమణి గట్టిగా నిశ్చయించుకున్నారు. కానీ ఈ విద్యుల్లేఖ పెళ్లి వద్దుంటుందాయే. ఆమె తల్లిదండ్రులకి ఇదొక్కటే బెంగ. ఒక రోజున ఎన్నో విధాలా చెల్లెలికి నచ్చజెప్పాలని ప్రయత్నించాడు సంపత్ కుమార్. అతని ఉపన్యాసాన్ని శ్రద్ధగా మౌనంగా విన్నది లేఖ. ఏమిటి లేఖ, మాట్లాడావు చెప్పు. ఎందుకని చేసుకోవు పెళ్ళి? ఏం చెయ్యాలని? ఎందుకు భయం? స్పష్టంగా కోపం ధ్వనించింది సంపత్ కంఠంలో. అప్పుడు పెదవులు కదిలించింది లేఖ. క్షమించన్నయ్యా, నాకు మగవాళ్ళని పెళ్లి చేసుకోవటం ఇష్టం లేదు. కోపమంతా మర్చిపోయి నవ్వాడు సంపత్. గడప అవతలగా నుంచుని వింటున్న శైల కూడా ఒక్కసారిగా ఇది విని ఫక్కుమంది. అతి ప్రయత్నం మీద నవ్వాపుకుని, అయితే ఆడపిల్లని పెళ్లి చేసుకోవటానికి ఏ అభ్యంతరం లేదంటావు? పత్రికల్లో ప్రకటన వేయిస్తానుండు అంటూ ఆగాడు. చదువుకు సరస్వతిని, డబ్బుకు శ్రీ మహాలక్ష్మిని, రూపానికి సాక్షాత్తు రతీదేవిని విద్యుల్లేఖవు. నిన్ను చేసుకోవడానికి మగధీరులు గాజులు తొడుక్కొని వేషం మార్చుకొని రావడానికి వెనుదీయరు అంటూ అందుకుంది శైలబాల. మిగతా విషయాల మాటెలా ఉన్నా డబ్బును చూసి ఆ పని చేయగలరులే యువకులు అనుకుంది మనసులో విద్యుల్లేఖ. భలే వాళ్ళు తయారయ్యారు ఇద్దరు నా ప్రాణానికి. ఒకళ్ళు లేదన్నా అంటే రెండో వాళ్ళు దానికి తందానా అంటమే. అంత నవ్వు ఎందుకొస్తుందో మరి. ఉండండి, నాన్నతో చెప్తాను మీకు అర్జెంటుగా పెళ్లి చేసేయమని. అదేగా మీకు కావాల్సింది. అప్పుడు నన్ను చేసుకోమని బాధించరు మరే నాన్న. దీర్ఘం తీస్తూ బొంగమూతి పెట్టుకొని తండ్రి దగ్గరికి వెళ్ళబోయింది లేఖ. మా చిట్టి తల్లి కదూ, మా బంగారు కొండ కదూ, నీ అమూల్యమైన అభిప్రాయం ఉంది చూశావు, దాన్ని మాత్రం నాన్నతో చెప్పకు, తను నవ్వుతారు. మా పెళ్లి నువ్వు చెప్పకపోయినా చేసేస్తారు కదు శైల. కొంటెగా శైలముఖంలోకి చూశాడు సంపత్. చటుక్కున కళ్ళు వాల్చేసుకుని, ఏమిటా అల్లరిమాటలు క్రీగంటితో మందలించింది శైల. ఆ రోజు సాయంకాలం శైలబాల సంపత్ కుమార్ ఇద్దరూ కలిసి చాలాసేపు సంప్రదించుకున్నారు విద్యుల్లేఖ వివాహం సంగతి.
చర్చ పూర్తి కాగానే అవునవును బావా, అలాగే చెయ్యి, తన ఉద్దేశం అదే, అసలు వాళ్లతో కూడా మాట్లాడి ఉంచు అన్నది సంతోషంగా శైలబాల. చిత్తమరదలా అని నిజమే బాల, కార్యేషు మంత్రి కరణేషు దాసి అని ఊరికే అనలేదు పెద్దలు. ధర్మపత్ని గురించి అన్నారండి పండితుల వారా మాట, మరదల పిల్ల గురించి కాదు వేళాకోళంగా అన్నది శైలబాల. నిన్ను తొందరగా ధర్మపత్ని పదవిలో ఉంచటానికే గదటోయ్ ఈ తాపత్రయం, ఈ తహతహ. చూడు, కావలిస్తే నా గుండె కొట్టుకోవడం మానేసి నీ నామమే జపం చేస్తోంది అంటూ ఆమె నిగినిలాడే చెక్కిళ్ళు అరచేతుల్లో నిలుపుకోబోయాడు. అదిగో లేఖ. ఉలిక్కిపడి వెనక్కు తిరిగాడు. బోల్తా కొట్టారండి ఇంజనీర్ గారు. అందకుండా తప్పించుకుని పారిపోయింది శైలబాల. ధనలక్ష్మమ్మ చిన్న తమ్ముడు విద్యాసాగర్ సంపత్ ఈడువాడే. BA పాస్ అవ్వగానే నౌకరీల జోలికి పోకుండా పల్లెటూరుకు వెళ్ళి వ్యవసాయం చేయిస్తున్నారు. విద్యాసాగర్ దేశభక్తుడు, వర్ణ సంప్రియుడు. దూర ప్రాంతాల్లో ఉన్న సంపత్ కుమార్కు తరచుగా ఉత్తరాలు రాసేవాడు. ప్రతి దాంట్లోనూ ఆ పల్లెటూరు, పంట పొలాలు, కొబ్బరి తోటలు, చల్లగాలి, మల్లెపూలు, కలువరేకులు మొదలైన వాటి వర్ణనలే. కొన్నాళ్ళిట్లా గడిచేసరికి సంపత్ కుమార్ ఉండబట్టలేకపోయినాడట. ఆంధ్రభూమి మీద రెక్కలు కట్టుకొని వాలి విద్యాసాగర్ను, ఆ పల్లెటూరును చూడాలని నిశ్చయించుకున్నాడట. అదేమిట్రా అబ్బాయి, హఠాత్తుగా వచ్చేసావేం, ఏమిటి విశేషం అని అడిగిన తల్లిదండ్రులకి పై సమాధానం చెప్పాడు సంపత్ కుమార్. అమ్మయ్య, ఎన్నాళ్ళకింత మంచి బుద్ధి పుట్టిందిరా నీకు. మన దేశ సౌభాగ్యానికి పట్టుకొమ్మలు గ్రామాలేరా అన్నాడు ముసలాయన. అన్నయ్య, నాకు తెలుసులే నువ్వెందుకొచ్చావో. శైలబాల దర్శనం కోసం ఉరకలు వేస్తున్న మనసుతో వచ్చావు కదూ అన్నది విద్యుల్లేఖ అన్నయ్య చెవి దగ్గర చేరి. చెల్లెలి మాటలకి చిరునవ్వు నవ్వి, ఓసి కొంటెపిల్ల, ఏం తెలిసిందే నీకప్పుడే? పెళ్లి కొడుకు కోసం తహతహలాడుతూ తిరిగినప్పుడే గాని నా ఈ ఆదుర్ద ఎట్లాంటిదో నీకు అర్థం కాదు అన్నాడు అప్రయత్నంగా సంపత్. అదిగో గుమ్మంలోకి వచ్చాడు లేదో పెళ్ళి పెళ్ళి అంటూ ప్రారంభించాడు. ఇంతకు తప్ప ఇంకో మాటే లేదు విసురుగా అంటూ తన గదిలోకి పోయి తలుపులు బిగించుకుంది లేఖ. అదంతా గుర్తుకొచ్చి నవ్వుకుంటూ, ఒకే దెబ్బకు 2 పిట్టలు అని రేపే మన ప్రయాణం, లేఖతో కూడా చెప్పు. ఏం రాణిగారు, తమకిష్టమేనా? స్నానం చేస్తున్న సంపత్ తువ్వాలు తెస్తున్న శైలబాల మీద నీళ్లు చిలకరించాడు. అబ్బా ఆగు బావా, ఏమిటో ఆనందంలో మునిగిపోతున్నట్టున్నావు. సంస్కృతంలో ఏమిటో బోధిస్తున్నారు. ఎవరికండి ఇంజనీర్ గారు? అయ్యో, మీ కొంటెపని మూలంగా బంగారం లాంటి నా చీరంతా తడిసిపోయింది కదా. ఈ చుట్టుపక్కల కాకులు, కోకిలలు, కొండపిల్లలు చాలా ఉన్నాయిలే, వాటితో మాట్లాడుతున్నా. అయినా నేను నీళ్లు చల్లుతుంటే విలాసంగా చెయ్యడ్డు పెట్టి హే ప్రభో అని వేడుకోవాలి గాని, ఛీ, నువ్వు నాకు తగిందానివి కాదు బాలా. గంభీరమైన పోజు పెట్టాడు సంపత్. నీకు చిన్నప్పుడు సంస్కృతం చెప్పించడంతో చిక్కొచ్చింది బావా. బాబాబు పండిత మహాశయ, అన్నం చల్లారిపోతుంది, ఇక చాలించండి తమ సంస్కృతం. అత్తయ్య ఏమేం చేశారో తెలుసా? మీకిష్టమైనవన్నీను, కొబ్బరి, పెరుగు పచ్చడి, మరేమో ఇంకా. అతన్ని ఊరించడానికి ఒక్క క్షణం ఆగింది. పొరపాటు బేలా, నాకు అంతకంటే చాలా ఇష్టమైన మనిషి ఉంది. ఆ మనిషి పేరేమిటో తెలుసా? సరే, మీరిక్కడే ఆ మనిషిని తలుచుకుంటూ కూర్చోండి బావకవి గారు, నేనక్కడ జిలేబీతో సహా అన్ని స్వాహా చేసేస్తుంటాను. ఏయ్, వినిపించుకోకుండా లోపలికి వెళ్ళిపోయింది బాల. ఇదండి జరిగిన కథ. అనుకున్న ప్రకారం శైల లేఖలతో కలిసి సంపత్ కుమార్ పల్లెటూరికి ప్రయాణమయ్యాడు. ఒక్క కుదుపుతో వచ్చి ఆగింది. అప్పటికే బస్టాండ్ దగ్గరికి బండి కట్టించుకుని వచ్చాడు విద్యాసాగర్. ధోవతి కట్టుకుని మో చేతుల వరకు మడుచుకున్న లాల్చీ తొడుక్కొని జరి అంచు ఉత్తరీయం వేసుకుని అచ్చ ఆంధ్ర పురుషుడిలా బహు హుందాగా ఉన్న చిన్నమావయ్యను చూసేసరికి విద్యుల్లేఖ హృదయం ఉప్పొంగిపోయింది. చిన్నమావయ్య, నువ్వు ధన్యుడివి, దేశసేవ ప్రత్యక్షంగా చేయగలుగుతున్న కిసాన్వి అనుకుంటూ గబగబా అతని దగ్గరికి వెళ్ళింది లేఖ. ఆప్యాయంగా పలకరించాడు సాగర్. అంతలోనే సంపత్, శైల కూడా అక్కడికి వచ్చేశారు. ముందర సునాయాసంగా బండిలోకి దూకింది శైలబాల. ఆమెకు చిన్నప్పుడు పల్లెటూళ్ళలో పెరిగిన అనుభవం బాగా ఉంది. భద్రం బుల్లెమ్మ, చిన్నాన్నగారిని చూసిన సంబరంలో కాలు బెడికేను పరిహాసం చేస్తూ తను ఎక్కేశాడు సంపత్ కుమార్. అమ్మ బాబోయ్, చిన్నమామయ్య, ఈ బండిని ఎట్లా ఎక్కడం? కంగారుగా అడిగింది లేఖ. మరే, కాలేజీల్లో అబ్బాయిలు ఏడిపించడం అంత సులభం అనుకున్నావా బండెక్కడం? ముక్కులెగరేస్తూ చెల్లెల్ని ఎక్కిరించాడు సంపత్. ఏం భయం లేదమ్మా, చూడు, ఈ చక్రం మీద కారు పెట్టి ఇట్లా ఎక్కు అంటూ తను ఎక్కి చూపించాడు సాగర్. ప్రాణాలు ఉగ్గబట్టుకుని 2
ఆకులెక్కిందో లేదో చక్రం కొంచెం కదిలింది. కెవ్వు మంది లేక క్రిందికి దిగుదామంటే భయం, పైకి ఎక్కుదామంటే భయం. ఏం పర్వాలేదు తల్లి, నా చేయి పట్టుకొని పైకిరా అని చెయ్యందించాడు సాగర్. హమ్మయ్య, ఎట్లాగైతేనేం. మామయ్య చెయ్యి ఆసరాతో బండిలోకి వచ్చి పడింది. శైల సంపత్లకి ఈ పిల్ల అవస్థ చూస్తే పట్టసఖ్యం కాకుండా నవ్వొస్తోంది. కానీ లేఖకి ఇంకా ఉడుకుమొత్తనం వస్తుందని అతి ప్రయత్నం మీద మొహాలు సీరియస్గా పెట్టుకొని కూర్చున్నారు. మొత్తానికి ఒక పావుగంట సేపు బండి ఎక్కడం జరిగింది. విద్యుల్లేఖ మువ్వలు గంటలు గణగణలాడుతుండగా పరుగులు పెడుతున్నాయి ఎడ్లు. పరమ రమణీయమైన ప్రాతః సంధ్యావేళలో స్వచ్ఛమైన ప్రకృతి కాంత అందాలకు పరవశించిపోతూ కూర్చుంది లేఖ. 1 గంట సేపటికి ఇంటికి చేరారు. సుషుమ్న గబగబా ఒక కుర్చీ తెచ్చి బండిలోంచి దిగేటందుకు వీలుగా వేసింది. మనసులోనే చిన్నత్తకు వందనాలు అర్పించుకుంటూ అందరికంటే ముందు తనే బండి దిగింది లేఖ. బాగున్నావా లేఖ? పరీక్షలు ఎట్లా రాశావు? ఇంతకీ మా ఊరు నీకేమైనా నచ్చుతుందంటావా అంటూ ప్రశ్నలు కురిపించింది. సుషుమ్న విద్యాసాగర్ ధర్మపత్ని. పదవి చేతనే కాక రూప సౌందర్యాది విశేషాల్లో, సద్గుణ సంపదలో అన్ని విధాల ధర్మపత్ని. పరీక్షలు బాగానే రాశాను చిన్నత్త. నేను చూసినంత వరకు మీ ఊరు నాకు చాలా నచ్చింది. బాలసూర్యుడు ప్రసాదించే వెలుగులో కొత్త అందాలు ఉరకబోస్తున్న పచ్చని పంట పొలాల్ని చూసి, ప్రతి ఇంట్లోనూ శ్రీ మహాలక్ష్ముల్లా దూడలతో సహా నిలిచి ఉన్న గోమాతలను చూసి, ముంగిళ్లలో కళ్ళాపి చల్లి ముగ్గులు పెట్టి అలంకరిస్తున్న పల్లెపడుచు పిల్లల్ని చూసి నా మనసు పులకరించిపోయింది. అంతా బాగానే ఉంది, కానీ ఈ ఎడ్లబండి ఎక్కటం మాత్రం చాలా కష్టం. బాగుంది, చాలా బాగుంది. ఇక ఈ అతిథుల గతి పట్టించుకోరా ఏమిటి? ఇంటి ఇల్లాలు గారు కాస్త కాళ్ళు కడుక్కోవడానికి నీళ్లు, గొంతు తడుపుకొని ప్రాణం నిలుపుకోవడానికి ఓ కప్పు వేడి నీళ్లు ఏవి ఇవ్వరన్నమాటే. ఈ కోడలి పిల్లగారి కవిత్వంలో పడితే అంతే గతి అంటూ ఉస్సూరన్నాడు సాగర్. చటుక్కున సిగ్గుపడిపోయి, ఇవిగోనండి బొక్కెనతో నీళ్లు చెంబు ఇక్కడే పెట్టాను, రండి అందరూ కాళ్ళు కడుక్కొని రండి, కాఫీ తెస్తాను అని ఆహ్వానించి లోపలికి వెళ్ళింది సుషుమ్న. ఇంటి చుట్టూ రకరకాల పూల మొక్కలు, దొడ్లో కూరగాయ మొక్కలు వేసి జాగ్రత్తగా పెంచుకుంటోంది. వేడినీళ్లతో స్నానాలు చేసి తయారై తీరిగ్గా ఆ పూల మొక్కల్ని పరికించడానికి వచ్చారు లేఖ, శైల. అప్పటికే విద్యాసాగర్ సంపత్ కుమార్ని తీసుకెళ్లాడు. తను వ్యవసాయంలో నూతనంగా అమలు జరుపుతున్న పద్ధతుల్ని చూపించడానికి అక్కడ పొలం గట్టు మీద కూర్చుని వాళ్ళిద్దరూ చాలాసేపు సమాలోచనలు చేశారు. చివరికి చిరునవ్వులు నవ్వుకుంటూ అలాగే చేద్దాం అనుకున్నారు. మంగళం రుక్మిణీ రమణాయ శ్రీమతే మంగళం రుక్మిణీమూర్తాయతే. అగరొత్తుల సువాసనలు, శ్రీగంధపు ఘుమఘుమలు, వీటితో పాటు శ్రావ్యమైన కంఠంతో పాడే హారతి కలిసి ఇద్దరు కన్యల నాసికా శ్రవణాలకు వినిపించడం కనిపించడం జరగడంతో గబగబా వంట ఇంట్లోకి వెళ్లారు. అక్కడి దృశ్యం వాళ్ళని ముగ్ధుల్ని చేసింది. నగిషీలు చెక్కబడి పసుపు కుంకుమ పచ్చని ఆకులతో పూల మాలికలతో అందంగా అలంకరించబడి ఉంది పూజా మండపం. అందులో శ్రీరామచంద్రుడు కోదండపాణి అయి సీతాలక్ష్మణ సహితుడై చిరునవ్వు చిందిస్తూ నిలిచి ఉన్నాడు. ఆయన నుదుట కుంకుమ, మెడలో తులసి దళాలతో పువ్వులతో కట్టిన మాల, చుట్టూ అత్యంత పవిత్రంగా వెలుగులు విరజెమ్ముతున్న దీపారాధన కుందులు. నిండుగా బొట్టు కాటుగా పెట్టుకొని ముడిలో ముద్ద మందారం పువ్వు తురుముకొని లేత ఆకుపచ్చ నేత చీర కట్టుకొని నల్ల పూసలు, మంగళసూత్రాలతో పాటు పలకసర్లు పెట్టుకొని గాజులు, మధుర ధ్వనులు సలుపగా మంగళహారతిస్తోంది సుషుమ్న. అమ్మాయిలు కళ్ళకద్దుకుండారా హారతి అంటూ వాళ్ళ ముందుకు తెచ్చింది పళ్ళెం. నైవేద్యం పెట్టిన అరటిపళ్ళు, మామిడి పళ్ళు, కొబ్బరి ముక్కలు తెచ్చి వాళ్ళకిచ్చి, మగవాళ్ళు వచ్చే వరకు ఆకలికి తాళలేరేమో, ఇవి తింటూ ఆత్మారాముడు తాత్కాలికంగానైనా శాంతిస్తాడు అన్నది. ప్రసాదాన్ని భక్తిగా కళ్ళకద్దుకుంటూ, ఎవరివమ్మాయి నువ్వు? ఈ ఇంటికి లక్ష్మివా అని ఆర్టిస్టిక్గా ప్రశ్నించింది లేఖ. అవునమ్మా, నేను గృహలక్ష్మిని. మా ఇంటికి వచ్చావు గనక నీకు శుభాలిస్తానంటూ నవ్వింది సుషుమ్న. మిగిలిన పిల్లలిద్దరూ శృతి కలిపారు. మామ అల్లుళ్ళిద్దరూ ఇంటికి రాగానే అందరికీ కలిపి భోజనాలు వడ్డించేసింది. శైల లేఖలకు ఒక్క పని కూడా ముట్టుకొనివ్వడం లేదు. వేయించి వండిన కందిపప్పు, దొడ్లో కాసిన వంకాయ కూర, గుమగుమలాడే నెయ్యి, ములక్కాడల పులుసు, మీగడ పెరుగు, మామిడి పళ్ళు, పరమాన్నం, ఇవి ఆనాటి భోజన పదార్థాలు. సగం భోజనం చేసేటప్పటికీ అలసిపోయారు అతిథులు. వీటికి తోడు మధ్యాహ్నం ఒక నిద్రపోయి లేచాక
అరిసెలు, బజ్జీలు, పనసతొనలు పెట్టి కాఫీ ఇచ్చింది సుషుమ్న. బాబోయ్, ఇక సాయంత్రం అన్నం తినలేమని అతిథులు గోల పెట్టేశారు. అదేం కుదరదండి అని పట్టణవాసులను సుషుమ్న మందలించింది. కన్నెపిల్లలిద్దరూ సుషుమ్న దగ్గర చేరి గచ్చకాయలాట్టం నేర్చుకుందామని వ్యర్థ ప్రయత్నం చేస్తున్నారు. ఇంతలో వాకిట్లోంచి కేకేశాడు సుబ్బడు. అమ్మగారు, ఇగో మల్లెపూలు కోసుకొచ్చి కుప్పపోసినా ఇడా అని. ఆ మల్లెపూల రాశిని చూసి గంతులు వేశారు శైల, లేఖలు. పొడుగాటి చీపురు పుల్లలు తెచ్చి రేఖ జడ కొలుస్తూ, అన్నపూర్ణమ్మ పిన్నిగాన్ని పిలిచాను పూల జడ వేయటానికి, శైలబాలకు రేపు వేస్తాం. అరుగో మాటల్లోనే వచ్చేశారే పిన్నిగారు, రండి అంటూ గౌరవంగా ఆహ్వానించింది ఆవిడని సుషుమ్న. లేకంటే ఈ పిల్లేనా, చక్కటి జుట్టుంది, పూలు జడేస్తే కన్నుల పండుగగా ఉంటుంది మురిసిపోతున్నట్లుగా అన్నది అన్నపూర్ణమ్మగారు. నాకొద్దు బాబోయ్, ఇంత పెద్ద దానికి జడేమిటి, కంగారు పడింది లేఖ. ఇప్పుడే తల్లి వేసుకోవాల్సిన వయస్సు, పూలు జడంటే భయమేమిటి మీ బస్తీ పిల్లలకి అన్నది అన్నపూర్ణమ్మగారు. మరే లేఖ, పిన్నిగారు జడేస్తేనే తడుక్కుమని పెళ్ళైపోతుంది అని అసలు సంగతి విడమర్చింది సుషుమ్న. అయితే అస్సలే జడేయించుకోను అని పెంకగా అనబోయి ఆ అన్నపూర్ణమ్మ గారిని చూసి జడిసి మాట్లాడలేదు లేఖ. అవునమ్మా లేఖ, మీ చిన్నత్త స్వానుభవంలే అది. క్రిందటి ఎండాకాలంలో సుషుమ్నను విద్యాసాగర్ చూడ్డానికి వచ్చిన రోజున జడేసింది నేనేలే అంటూ నోటి నిండుగా నవ్వుతూ లేఖ జడ విప్పడం మొదలుపెట్టింది అన్నపూర్ణమ్మ గారు. సన్నటి సిగ్గుతెర కదలాడింది సుషుమ్న ముఖంలో. జడ పూర్తి కాగానే యగాదిగా 4 సార్లు విద్యుల్లేఖను పరికించి, పిన్నిగారు, మా లేఖకు పూల జడతో చాలా అందం వచ్చింది కదండి అన్నది సుషుమ్న. ఏమో, నాకు అట్లా అనిపించడం లేదు. విస్తుపోయి ఆవిడ వంక చూసింది సుషుమ్న. నీ లేఖ వల్ల ఆ పూల జడకి అందం వచ్చింది అంది అన్నపూర్ణమ్మ గారు. భలే వారండి మీరు అంటూ నవ్వింది లేఖ. ఈ ఒక్క పూటకి నా అభిమతం ప్రకారం తయారవ్వాలి నువ్వు. శైల, ఆ అలంకార సామాగ్రి అంతా లేఖకు చూపించు అన్నది. శైలబాల లేఖ చెయ్యి పుచ్చుకొని గబగబా తీసుకెళ్ళింది అక్కడి నుంచి. అభిప్రాయాలు కనిపెట్టడంలో శైల అద్వితీయమైన ప్రజ్ఞ గలది. అన్నపూర్ణమ్మ గారు, సుషుమ్న ఏమిటో నెమ్మదిగా మాట్లాడుకుని నవ్వుకుంటున్నారు. ఇంతలో విద్యుల్లేఖ ముస్తాబుతో ప్రవేశించింది. శైలబాల్ ఇంకా తయారవుతోంది లోపల. సన్నని జరీ బార్డరున్న గోధుమ రంగు పట్టుచీర కట్టుకొని, అంచురంగుతో మెరిసిపోయే ఆకుపచ్చని పట్టు జాకెట్ వేసుకొని, మధ్య మధ్య పచ్చలు పొదిగిన 3 పేటల ముత్యాల నెక్లెస్ పెట్టుకుని తయారైన విద్యుల్లేఖను కన్నార్పకుండా చూశారు ప్రేక్షకులిద్దరూ. ముందు సుషుమ్నే తెప్పరిల్లుకొని, లేఖ, కొత్త చీర కట్టుకున్నావు కదా, ముందు పెద్ద ముత్తైదువ అన్నపూర్ణమ్మ గారికి నమస్కారం చెయ్యి అన్నది. తనకు వంగి నమస్కరించిన విద్యుల్లేఖను చూసి సంతృప్తితో పొంగిపోయిందావిడ. శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు, పుత్ర పౌత్రాభివృద్ధిరస్తు అని దీవెనలు కురిపించి లేఖను లేవనెత్తి చెక్కిళ్లు పుణికింది. కాసేపటికి ఊరి సంచారానికి వేంచేసిన సాగర్, సంపత్ ఊడిపడ్డారు. సుషు, అంతా రెడీయేనా అంటూ హడావిడిగా ప్రశ్నించాడు సాగర్. ఓ, అంతా రెడీ, అదిగో చూడండి, మందార చెట్టు దగ్గర నుంచున్న మీ అక్కగారి కూతుర్ని, అన్నగారి కూతుర్నేను అంటూ చూపించింది సుషుమ్న. ఇంతకు మా అక్కయ్య అదృష్టవంతురాలు, బంగారం లాంటి కూతురు. ముఖం తుడుచుకుంటూ వచ్చిన సంపత్ అందుకున్నాడు. ప్లాటినం లాంటి కోడలు. సాగర్ మళ్ళీ అందుకొని వాక్యాన్ని పూర్తి చేశాడు. రత్నం లాంటి కొడుకు దొరికినందుకు. అసలు వాళ్ల గురించి ఏమీ అనరే అనుకుంది సుషుమ్న. తొందరగా తయారవ్వండి మీరూను అంటూ భర్తను లాక్కుపోయింది. సంపత్ కుమార్ మందార చెట్టు దగ్గరకొచ్చాడు. చెల్లెలికి చెప్పొద్దని సైగ చేసి పొడుగాటి శైలు జడను పక్కనున్న చెట్టుకు సున్నితంగా ముడివేస్తున్నాడు. లేఖకు నవ్వు ముంచుకొచ్చింది. తీరిగ్గా నవ్వుకుందామని ఇంట్లోకి పరిగెత్తింది. కానీ కించిత్ ఖేదంగా అక్కడి పాఠాన్ని పఠిస్తున్నారు సుషుమ్న, సాగర్లు. అందుకని వాకిట్లో ఉన్న కుర్చీలోనే కూలబడి నవ్వుకోబోయింది. అంతలోకే గంభీరమైన కంఠంతో, సాగర్ ఉన్నారా అండి అని ప్రశ్న వినిపించింది. ఉలిక్కిపడి, ఉన్నాడు, పిలుస్తాను, మీరిక్కడ కూర్చోండి అంటూ కుర్చీ ముందుకు నెట్టింది. అతడు ఒక్క క్షణం కనులు కుచించి మరుక్షణం కళ్ళు విప్పార్చి లేఖ వైపు చూశాడు. అబ్బా, చాలా అందంగా ఉన్నాడే, ఈ పల్లెటూళ్ళలో ఇతడెక్కడి నుంచి వచ్చాడో అనుకుంటున్న విద్యుల్లేఖ అతడి చూపులకి షాక్ కొట్టినట్లయిపోయి, కూర్చోండి అని చిన్నగా గద్దించి సాగర్ను పిలవటానికి లోపలికి వెళ్ళబోయింది. ఇంతలో వాకిట్లోకి రానే వచ్చారు సుషుమ్న, సాగర్లు. ఎవరినమ్మా లేఖ కోప్పడుతున్నావు అంటూ ఆ వచ్చిన యువకుడిని చూసి, ఓరి కిషోర్, ఇప్పుడైనా రావటం, కులాసానా? కుశల ప్రశ్నలన్నీ వేస్తూ సుషుమ్న వైపు తిరిగి, ఇతను నా ప్రాణ స్నేహితుడు కిషోర్, మన పెళ్లికి రాలేదు,
ఎంఏ ఫస్ట్ క్లాస్లో పాస్ అయి కాలేజీలో ఉద్యోగం చేస్తున్నాడు లెక్చరర్గా. కాస్త జాగ్రత్తగా సత్కారం చెయ్యి, లేకపోతే ఏదో వ్యాసం రాస్తూ మనల్ని కూడా దుయ్యబడతాడు అని పరిచయం చేశాడు. ప్రతి నమస్కారాలు అయ్యాయి. రాలేక నా మిత్రుడిని పరిచయం చేస్తాను అని లేఖను పిలిచి, ఈమె మిస్ విద్యుల్లేఖ, మా అక్కయ్య గారమ్మాయి. పురుషుల దౌర్జన్యాలను గూర్చి ఘాటుగా వ్యాసాలు రాసేస్తూ ఉంటుంది. బిఏ పరీక్షలు రాసిందని పరిచయం చేశాడు. సాగర్ హాసరేఖలతో ఉక్కిరిబిక్కిరవుతూ ఉండగా, అట్లాగా, ఈ వింత పేరు నాకు సుపరిచితమేనే, స్వగతంలో లాగా అనుకున్నాడు కిషోర్. మరో నిమిషంలో ఆ యువతీ యువకుల కళ్లల్లో ఏదో చిత్రమైన భావం కదలాడటం గమనిస్తూ నవ్వుకున్నారు సుషుమ్న, సాగర్లు. వరకట్న పిశాచి అనే వ్యాసం మీద విమర్శలు రాస్తోంది మీరేనా? అతన్ని పరిశీలనగా చూసి సూటిగా ప్రశ్నించింది విద్యుల్లేఖ. ఇంతకీ వరకట్న పిశాచివి రాసింది మీరేనా? కుతూహలంగా అడిగాడు కిషోర్. అప్పుడే వచ్చిన శైలబాల చప్పట్లు కొట్టేసింది. అంతా అర్థమైపోయింది చుట్టూ ఉన్న వాళ్ళందరికీ. ఏమిటి అయితే విద్యుల్లేఖ కిషోర్లు పూర్వపరిచయం కలవారేనన్నమాట అని ఆశ్చర్యపోయారు సంపత్ కుమార్, విద్యాసాగర్లు. మామిడి పండు ముక్కలు తరిగి ప్లేట్లో పెట్టుకుని తీసుకొచ్చింది సుషమ్న. తీసుకోండి రచయిత గారు అంటూ. అమ్మో, ఎదురుగుండా రచయిత గారున్న సంగతి మర్చిపోవద్దండోయ్ అంటూ ఆ ప్లేట్ అందుకున్నాడు కిషోర్. 6 కలిసి విద్యాసాగర్ గారి మల్లెతోటకు బయలుదేరారు. వీళ్ళని మన్మధుడి బాణాలతో పోల్చడానికి వీల్లేదు. అవి 5, వీళ్ళు 6 మరి. విద్యుల్లేఖ సౌందర్యవాహినిలో మునకలు వేస్తూ నడుస్తున్నాడు కిషోర్. ఎంత పెద్దది తోట! దాన్ని చూస్తూనే ఆశ్చర్యపోయారు అతిథులు. ముందర ఫలభరితాలైన సపోటా చెట్లు, మామిడి చెట్లు తలలు వంచి స్వాగతమిచ్చాయి వాళ్ళకి. నిమ్మ, నారింజ, పనస, ద్రాక్షలు ఆహ్లాదంగా పలకరించాయి. ఆ తర్వాత ఉన్నదే మల్లెతోట. మధురమైన సాయం సంధ్యలో మల్లెపూల మీద నుంచి వీచే ఆ సౌరభాన్ని మోసుకొస్తూ ఆయాసపడుతోంది మలయానిలం. అందుకే అంత మందంగా వీస్తోందది. సూర్యభగవానుడు తన తీక్షణ తాపాన్ని పరిహరించుకుంటున్నాడు. ఆ వేళ్లలో, ఆ తోటలో, ఆ స్థితిలో సంధ్యారమణీయమైన ప్రకృతి సౌందర్యానికి పరవశించి పులకరించిపోయింది లేఖాదేవి మధుమయ హృదయం. త్వరగా ముందుకు నడిచింది. గులాబీలు, నందివర్ధనాలు, మందారాలు, సన్నజాజులు, సంపెంగలు, మల్లెలు అన్నీ చల్లగాలికి తలలూపుతూ ఆహ్వానించాయి విద్యుల్లేఖను. ఆమె కూడా ఒక పూలబాలలా అనుకున్నాయవి. విచ్చివిచ్చని తెల్లని మల్లెపూలతో నయనానంద సంధాయకమై తరుణి చిరునవ్వులా ఉంది తోట. దాని మధ్యన ఆధునికంగా తయారు చేయబడిన పూల పొదరిల్లు. ఆ పూలపై అసంఖ్యాకంగా వాలి ఉన్న తేనెటీగలు ఝుమ్మని లేచి ఆ తోటలోనే ఉన్న తమ పెట్టెల్లోకి వెళ్ళిపోతున్నాయి. తేనె పెట్టెలు కూడా పెట్టావే? తేనె తీయటం వచ్చునన్నమాట. ఈ తోటంతా చాలా బాగుంది. ఎంత కళామయ హృదయమో నీది అని మెచ్చుకున్నాడు కిషోర్ సాగర్ని. ఇదంతా నా ప్రయోజకత్వమే అనుకుంటున్నావా మిత్రమా? కాదు బాబు, అంతా ఇంటావిడ గారి ప్లానే. ఎటొచ్చి ఆవిడ గారి ఆజ్ఞా నిర్వాహకుడిని నేను అన్నాడు సాగర్ చిలిపిగా. కోపంగా చూసింది సుషుమ్న భర్త వైపు. ఆ పొదరింటి పేరు పూల పల్లకి. 6 అందులో కూర్చుని సరదాగా కబుర్లు చెప్పుకుంటున్నారు. తోట కాపురి వెంకన్న పనస తొనలు, చెరుకు ముక్కలు అరిటాకుల్లో పెట్టి తెచ్చాడు. కొబ్బరి బోండాలు పగలగొట్టి నీళ్ళిచ్చాడు. అమ్మగారు, మంచి నేత తాటికాయలు కొట్టగొత్తా రేపు. మరి బస్సి దొరలు తింటారా అని అడిగాడు సుషుమ్నను. ఓ ఎస్, మేము రెడీ. ఏవి తినటానికైనా పెడుతూ ఉండటమే మీ పని అన్నాడు సంపత్ నవ్వుతూ. తోటను పరిశీలనగా చూసొస్తామని వెళ్లారు జంటలు 2 చెరుక వైపు. వెంకన్న మాత్రం లేఖమ్మ గారిని విడిచిపెట్టకుండా కబుర్లేసుకుని కూర్చున్నాడు. అతని భావాల్లోని నిర్మలత్వాన్ని, మాటల్లోని యాసను గమనిస్తూ అప్పుడప్పుడు ఊకొడుతోంది లేఖ. మరండి శశిరేఖమ్మ గారు, ఇంకా 2-3 రోజుల్లో మన నల్లావు ఈనుద్దండి. ఇంకా చూసుకో నా సామిరంగా అన్నాడు వెంకన్న సంబరంగా. నల్లావు ఈనితే నాకంత ఒరిగేదేమిటో అనుకుంటూ ప్రశ్నార్థకంగా చూసింది లేఖ. ఈసారి లేఖమ్మ గారి వైఖరికి వెంకన్న చాలా దిగులు పడ్డాడు. భలే జున్నండి దాంది, మన సుమనమ్మ గోరు వండితే ఇంకా బాగుంటుంది అన్నాడు. ఆహా, జున్నంటే నాకు చాలా ఇష్టం అంది లేఖ. వెంకన్న ముఖం చాటంతైంది. తాగలు ఎప్పుడైనా భోంచేశారా దోసానమ్మ గారు? రేపటాలా మంచి పాకంలో కాల్చి తమకి రుచి చూపిస్తానుండండి అన్నాడు. ఇంకాసేపటికి జొన్న అంబలి తిన్నారా?
సీమ చింతకాయలు తిన్నారా అని కూడా అడుగుతాడు వెంకన్న. నిజానికి అసలు రుచిగల పదార్థాలు అవే అనుకోండి, కానీ మీలాంటి సుకుమారులు అవన్నీ తింటారా? వెనకాల నుంచున్న కిషోర్ అన్నాడు. గిరుక్కున వెనక్కి తిరిగి, మీరిక్కడే ఉన్నారే అంది వ్యంగ్యంగా. మరి ఎక్కడుంటాననుకున్నారు? ఇటువైపు మీ అన్నా వదిన, అటువైపు మీ చిన్నమామయ్య చిన్నత్తయ్య తోట చూడ్డానికట వెళ్ళారు. నేను ఏజెంట్ వెనక వెళ్ళని చెప్పండి. మీరేమో నాతో మాట్లాడకనే పోతిరి. మీ దగ్గరగా కూర్చుని వెంకన్న మాటలైనా విందామంటే మీరు కోప్పడతారేమోనని భయమేసింది. అందుకనే ఇంత దూరంగా నుంచుని వింటున్నాను. చిలిపిగా నవ్వాడు కిషోర్. లేఖకు అతన్నేమనాలో తోచింది కాదు. కాసేపు ఆలోచించింది. వరకట్న పిశాచిని గురించి మాట్లాడదామనుకుంది. అతనంత దురుసుగా ఎందుకు రాశాడో అడగాలని ప్రయత్నం. ఇంతలోకి అతనే అడిగేశాడు, నా మీద కోపమా అని. మృదు మధుర స్వరంతో ఆ కంఠంలో ఒలికిన లాలిత్యానికి అదోలా అయిపోయింది లేఖ. తను ఎందుకలా అయిపోతోందో అర్థం కాకముందే, చచ కోపం ఎందుకు అంది ప్రసన్న ముఖంతో. ఆకర్షణ ప్రవాహంలో కొట్టుకొని పోతున్న మనసుని ఎదురీది తెచ్చుకోవాలని ప్రయత్నిస్తూ. అయితే అదృష్టవంతుణ్ణి. తనకు తెలియకుండానే సిగ్గుపడింది లేఖ. ఏమండి, ఇంత మంచివారు కదా మీరు, ఆ వ్యాసాలు అట్లా రాశారేం అని అడిగి చటుక్కున నాలుక కొరుక్కుంది. కాకపోతే ఎవరో ముక్కు మొహం ఎరగని పురుషుణ్ణి, అందులో తన ప్రతిస్పర్ధిని పట్టుకొని మీరు మంచివాళ్ళు అనటమేమిటి అని. ఇది గ్రహించిన అతగాడి అదరబింబాలపై క్షణకాలం చిరునవ్వు వెన్నెల చిందులాడింది. ఇంతకు నేను మంచివాణ్ణే కదా, ఓన్లేండి. మీరు రాసిన వ్యాసాన్ని బట్టే జవాబు కూడా రాశాను. పురుషులందరూ డబ్బుకు బానిసలే. ఏ మగవాడికి విశాల దృక్పథం లేదు. స్త్రీలని ఏడిపించడమే వాళ్ల పని అని మమ్మల్ందరినీ కలిపి తీవ్రాతి తీవ్రంగా దుయ్యబట్టలేదు మీరు మటుకు. అక్కడికి మీ ఆడవాళ్లంతా మంచివాళ్ళైనట్లు ఉద్వేగంగా అన్నాడు కిషోర్. ఇప్పటికీ నా నమ్మకం అదే. చేతనైతే కాదని నిరూపించండి చూద్దాం. కట్నం వద్దనే సహృదయుణ్ణి నేను ఇంతవరకు చూడలేదు, వినలేదు. లేక దృఢస్వరంతో సమాధానం చెప్పింది. అట్లాంటి సహృదయులు ఉన్నారని నిరూపిస్తాను. అంగీకరిస్తారా? నేనే మీకు నిదర్శనంగా నిలుస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను, సరేనా? ఆవేశంగా అన్నాడు కిషోర్. ఊరికి ఆడపిల్లల దగ్గర ఉపన్యాసాలు దంచటం కాదు, ఉట్టుట్టి ప్రతిజ్ఞలు చెయ్యటము కాదు, రుజువు చేసిన్నాడు. అప్పుడేం చేస్తారు మీరు? దాసోహం అంటారా? ఒళ్ళు తెలియని ఆవేశంలో ఆమె చేయి పట్టుకుని అడిగాడు. సుకుమారమైన ఆ జవరాలి చెయ్యి నలిగిపోయింది. గబుక్కున చెయ్యి యువతలకు లాక్కొని ఒక్క విసురున వెనక్కి తిరిగింది విద్యుల్లేఖ. ఆమె పూల జడ చివరన పెట్టిన బంగారపు జడకుచ్చులు మా యజమానురాలి చేతికింత కష్టం కలిగిస్తావా అని మందలిస్తున్నట్లు సున్నితంగా అతని చెక్కిల్ని స్పృశించి త్రుటి కాలంలో మాయమైనాయి. ఇదంతా రాయడానికి ఇంతసేపు పట్టింది గాని క్షణంలో జరిగింది. జడకుచ్చుల మందలింపుతో ఈ లోకంలోకి వచ్చాడు కిషోర్. తన ఆవేశానికి సిగ్గుపడ్డాడు. విద్యుల్లేఖ కాస్త దూరంగా నుంచుని, అప్పుడేం చేస్తానో చూద్దురు గాని, మీ పెళ్లి రోజు దాకా ఓపిక పట్టండి. అసలు అందాక వస్తే కదా మాట తప్పుతానని భయం మాత్రం మీకు అక్కర్లేదు. మీ పెళ్లికి పిలవండి మరి నన్ను. సిరిరా మోకాలుడ్డు మగవాడు ఉంటాడేమో చూడాలని నాకు కుతూహలంగా ఉంది. అయినా ఇంత ఆవేశపరులేమిటండి మీరు? ఉచితానుచితాలు కూడా మర్చిపోతే ప్రమాదం సుమా, శాంతంగా అన్నది విద్యుల్లేఖ. క్షమించండి అంటూ మందహాసం చేసి, మనిద్దరికీ వైరమైన మన చేతులకు మాత్రం సఖ్యమేనండోయ్. అదిగో మీ అన్నయ్య వాళ్ళొస్తున్నారండి అన్నాడు కిషోర్. నగరంలోని ఇంటికి తిరిగి వచ్చేశాక మర్చిపోదామనుకుంటూనే కిషోర్ ప్రతిజ్ఞను గురించి ఆలోచిస్తోంది విద్యుల్లేఖ. నిజంగా అతను కట్నం లేకుండానే పెళ్లి చేసుకుంటాడా? ఏమో చూడాలి. అతని భార్య ఎట్లా ఉంటుందో. ఎట్లా ఉంటే నాకెందుకులేని సరిపెట్టుకోబోయేది. మళ్ళీ కాసేపటికి ఏ ధనవంతుల ఏకైక పుత్రికనో పెళ్లి చేసుకుంటాడేమో. వేరే కట్నం ఎందుకు? అప్పుడు ఆస్తంతా తనదే అవుతుంది. మళ్ళీ ఆలోచనలు అతని మీదికే మళ్ళీవి. తల్లి తండ్రి ఎంతో బలవంత పెట్టి లేఖను పెళ్లి చూపులు కొప్పించారు. కొండవీటి చేంతాడంత పొడుగున పెళ్లి కొడుకు పెళ్లికి సంబంధించిన షరతులన్నీ ఏకరు పెట్టి, వీటికి మీరు అంగీకరిస్తేనే పెళ్లి చూపులకు ఒప్పుకుంటానన్నది. సరేనన్నాడు తండ్రి. పెళ్లి కుమారుడు గురించి షరతులు పెడుతున్నప్పుడు ఆ యువతి హృదయంలో సుపరిచితుడైన ఒక పురుషమూర్తి మధుర మందహాసంతో నిండిపోయి ఉన్నాడు. కానీ ఆమె దాన్ని అర్థాన్ని ఇదమిత్తంగా తెలుసుకోలేకపోతోంది. మనసులో మాత్రం అశాంతి. శైలబాల ఈ మనిషి అవస్థ చూసి నవ్వుకుంటూ సుషుమ్నకు ఉత్తరం రాసి పడేసింది.
సాదా వాయిల్ చీర కట్టుకుని రోజు కంటే నిరాడంబరంగా తయారై తన గదిలో కూర్చుంది లేఖ. ఇంతలోనే శైలబాల సుషుమ్నను అన్నపూర్ణమ్మ గారిని తీసుకుని ఆ గదిలోకి వచ్చింది. వచ్చావా సుషుమ్న అని కుర్చీలోంచి దిగ్గులు లేచి పక్కనున్న ఆవిడ్ని చూడంగానే అయిష్టంగా మళ్ళీ కూలబడింది. తప్పకుండా నాకు జడేయించడం కోసమే ఈవిడ్ని తీసుకొచ్చుంటుంది సుషుమ్న అనుకుంటూ సీరియస్గా చూసింది సుషుమ్న వైపు. లేవమ్మా పెళ్లి కూతురా, అవతల ఆయన ఎదురు చూస్తున్నాడు అంటూ లేఖ చెయ్యి పుచ్చుకుంది సుషుమ్న. మరే ఆయన హృదయమే నే తాళలేనే అని గోల పెడుతూ ఉండుంటుంది స్వానుభవాన్ని పురస్కరించుకొని అంటూ శైలబాలు కూడా రెండవ చెయ్యి పుచ్చుకుంది. సంతోషించంగాని చేతులు వదలండి, నేను రాగలను అంటూ చిరాగ్గా ముందు వరండాలోకి వచ్చింది లేఖ. తీరా చూస్తే అక్కడ కూర్చున్నదెవరు? ఎవరు? విద్యాసాగర్, కిషోర్, మరో ముసలాయన. కళ్ళు నునుపుకొని మళ్ళీ చూసింది. నిజమే, కిషోర్ ఆమె వైపు చూసి మందహాసం చేశాడు. ముసలాయన విద్యుల్లేఖను ఒకసారి పరిశీలనగా చూసి బావుంది, పేరుకు తగిన పిల్లే అంటూ సంతృప్తి పడ్డాడు. మా అబ్బాయి మొదటి నుంచి పిల్లను చూడక్కర్లేదంటూనే ఉన్నాడు. అన్ని విషయాలు నచ్చినట్టే. అబ్బాయి ఏమంటావు అంటూ కిషోర్ వైపు తిరిగాడాయన. అంతా బాగానే ఉందండి, కానీ కట్నం సంగతే. వీరు 25,000 ఇస్తామంటున్నారు. 50,000కి తక్కువ తీసుకోదలుచుకోలేదు నేను అన్నాడు కిషోర్ కొనకంట విద్యుల్లేఖను చూస్తూ. డబ్బు విషయం తర్వాత చూసుకుందాం, ముందు పిల్ల నచ్చినట్లే కదా, అమ్మాయికి కూడా ఇష్టమేనంటున్నాడుగా మా సాగరం. ఇక కుదిరిపోయినట్లే నవ్వాడు పట్టాభిరామయ్య గారు సంతోషంతో. కుదరనట్లే, నాకు ఆయన నచ్చలేదు అనేసి గిరుక్కున వెనక్కి తిరిగి తన గదిలోకి వెళ్ళిపోయింది లేఖ. వెళ్ళేటప్పుడు కిషోర్ వైపుకే చూడలేదు. కిషోర్ హృదయం ఆనందంతో ఉజ్వలమైంది. సాగర్ అతని వైపు చూసి, చూసావా కిషోర్, తన ఆశయానికి వీసమెత్తు భంగం వచ్చినా సహించదు మా లేఖ. ఏ విషయంలోనూ నీకు తీసిపోదని రుజువైంది కదా, ఇక పద లోపలికి, మా లేఖకు సంజాయిషి ఇచ్చుకో అంటూ కిషోర్ని విద్యుల్లేఖ గది దగ్గరికి తీసుకెళ్లాడు. కాబోయే వియ్యంకులిద్దరూ ఈ విషయమే గమనించకుండా పెళ్లి మాటల్లో పడిపోయారు. విద్యుల్లేఖను తీవ్రంగా మందలిస్తోంది సుషుమ్న. ధనలక్ష్మమ్మ, ఇక ఈ జన్మకు పెళ్లి చేసుకోవటే తల్లి, అంతా మా కర్మ. రత్నంలా పిల్లవాడుంటే నచ్చలేదంటావేమిటి అని కళ్ళ నీళ్లు పెట్టుకుంటోంది. ఈ హడావిడి అంతా వింటూ గది గుమ్మం దగ్గరే నిలబడిపోయారు సాగర్, కిషోర్లు. ఇంతలో శైలబాల గబగబా లోపలికి వెళ్ళి, అత్తయ్య, నిన్ను మీ వియ్యపురాలు అన్నపూర్ణమ్మ గారు రమ్మంటోంది, వాకిట్లో ఉందావిడ అంటూ అవతల వైపు వాకిట్లోంచి ధనలక్ష్మమ్మను తీసుకెళ్ళింది. అన్నట్లు మీ వాళ్లకు కాఫీ టిఫిన్లైనా పంపిస్తాను, లోపలికి వెళ్ళి అంటూ వెళ్ళిపోయాడు సాగర్. నా మాట వినులేఖ, ఈ మంకుపట్టు నీకు మంచిది కాదు. కిషోర్ లాంటి వీరుడు మళ్ళా దొరకడు. కట్నానికి భయపడి పెళ్లి మానేయడానికి మనకేం కర్మ అసలు. 50,000 కాదు 80,000 ఇస్తారు మీ నాన్న. చెప్పులేక, నీకు కిషోర్ అంటే ఇష్టం లేదు, నా ముఖం చూసి చెప్పు. అతను నీకు నచ్చలేదా? సుషుమ్న శక్తివంచన లేకుండా హితబోధ చేస్తోంది. సుషుమ్న గర్జించింది విద్యుల్లేఖ. ఇక నాకేం చెప్పొద్దు. డబ్బుంది గనక కట్టమిచ్చి పెళ్లి చేసుకుని సుఖపడే హక్కు నాకుందన్నమాట. బీదవాళ్లైన కన్యలు జీవితానందాన్ని పొందటానికి అనర్హులు, అదేగా నువ్వు చెప్పేది? ఎందుకంటే వాళ్ళు కట్నం ఇచ్చుకోలేరు. మరి బ్రహ్మ రుద్రాదులు దిగి వచ్చినా సరే నేను డబ్బిచ్చి వరుణ్ణి కొనుక్కోను. ఆజన్మ బ్రహ్మచర్యమైనా చేస్తాను గాని. కోపావేశంతో ఆమె ముఖము పెదవులు వణికిపోతున్నాయి. ఈ కిషోర్ ఎంత మోసగాడు, ఎంత దగాకోరు అని మనసులో ఇందాకటి నుంచి ఒకటే తపనగా ఉందేమకు. పిలిచారా? వచ్చే నిజంగా అవతలెవరో పిలుస్తున్నట్లే గబగబా వెళ్ళిపోయింది సుషుమ్న. ఇది సంకేతంగా భావించి లోపలికొచ్చాడు కిషోర్. గుడ్ లేఖ, నిన్ను అభినందిస్తున్నాను. నమ్మిన ఉత్తమ సిద్ధాంతం కోసం నన్నే తిరస్కరించగలిగావు. అసలు తమాషా ఏమిటో తెలుసా? ఇది నీకో పరీక్ష. నీ దృఢ సంకల్పాన్ని పరీక్షించడం కోసం ఆడిన అంతర్నాటకం. ఇందులో గనక నువ్వు గెలవకపోతే, అంటే నా మీద ఇష్టం కొద్దీ నువ్వు కట్నం ఇవ్వటానికే ఒప్పుకుంటే, నిన్ను చేసుకోవటానికి ఒప్పుకునేవాడిని కాదు నేను. ఈ నాటకానికి సుషుమ్న గారు సూత్రధారిణి. ఆడపిల్లల్లో 100కి 10 మంది చొప్పున నీలాంటి వాళ్ళుంటే ఈ కట్నాల సమస్య నిమిషాల మీద నశించిపోతుంది. నా ప్రతిజ్ఞ నెరవేర్చుకోవడం అయిందమ్మాయి. ఇప్పుడు చెప్పు మరి, నాకేమిస్తావు? అతని పెదవులు ఆశ్రయించుకొని ఎప్పటి చిరునవ్వే వెలుగులినుతోంది. చకితురాలై నిలబడిపోయింది లేఖ. వెంటనే తేరుకొని నమ్మలేనట్లు చూసింది. ఇంకా అపనమ్మకం దేనికి? నేనిక్కడే ఉంటాను గాని నువ్వెళ్ళి సుషుమ్న, సాగర్, శైలగార్లలో ఎవరినైనా సరే అడిగిరా. సామాన్యులు కాదు బాబు మీ వాళ్ళు.
నీకు పెళ్లి చేయడానికి అద్భుతమైన నాటకం ఆడారట. నాకు తెలీదసలు. నిన్ననే చెప్పాడు సాగర్. నేను ఊరుకోవడం ఎందుకని అంతర్నాటకం ఆడాను. అసలు నాటకానికి ప్రాతిపదిక వేసింది శైలబాల, సంపత్ కుమార్లు, రక్తి కట్టించింది సుషుమ్న సాగర్లు. చివరికి ముఖ్య ఫలం సాధించిందేమో మనమిద్దరమూను. ఆ నలుగురు పుణ్యాత్ములకు మనం ఆజన్మాంతం రుణపడి ఉండాల్సిందే. కట్నం పుచ్చుకోకూడదని నాకు సిద్ధాంతం ఉంది. అబ్బా, ఎంతమందిని పెళ్లి చూపులు చూశానో లెక్కలేదు. అందరూ నేను పెట్టిన పరీక్షలో తప్పిపోవడమే. నాకు భయం వేసింది తెలుసా. ఇక మా అమ్మకు అర్హురాలైన కోడలు దొరకదేమో అని. నా పూర్వ పుణ్యం చేత భాగ్యదేవతవు నువ్వు సాక్షాత్కరించావు. నువ్వే గెలిచావులే మొత్తానికి. ఇంతకు ఆ రోజు నీకు పూల జడ వేసి నీ అలంకరణ చూసి మురిసిపోతూ మా అమ్మ నిన్ను ఆశీర్వదించిందట కదా. ఆ ఆశీర్వాద ఫలమే నీ గెలుపు. మాటల్లో పడి అసలు సంగతే మర్చిపోతున్నాను. ఏది నా బహుమతి అంటూ చెయ్యి చాపాడు కిషోర్. విస్పారిత నేత్రాలతో అతని విశాల హృదయం మీద చూపులనే నల్ల కలువల మాల అలంకరిస్తూ, మీరే చెప్పారుగా దాసోహమనమని, నన్ను నేను సమర్పించుకుంటున్నాను. ఇంతకంటే మీ సహృదయానికి ఏం బహుమానం ఇచ్చుకోగలను? మగవాళ్లల్లో 100కి 1 మీలాంటి వాళ్ళుంటే ఈ ఘోర వరకట్న పిశాచం ఇంత తీవ్రంగా తాండవం చేసేది కాదు. ఎన్ని వేల మందికో మీరొకరున్నారు కట్నం తీసుకోకూడదనే సిద్ధాంతమున్న ఉత్తమ విద్యావంతులు. మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకున్నాను, క్షమించరు నన్ను అమాయకంగా ముగ్ధంగా అడిగింది విద్యుల్లేఖ కుమారి. నాకో చిన్న బహుమతి ఇవ్వబోయి అంటే ఇంత పెద్ద ఉపన్యాసం ఇచ్చావేమిటి? నాకేం అక్కర్లేదు ఈ ఉత్తుత్తి మాటలన్నీ. మరేం కావాలండి బాబు? అడిగింది ఇస్తావా మరి? కట్నం తప్ప ఏదైనా సరే చెప్పండి మరి చెవిలో చెప్పాడు. చి పోండి అంటూ సిగ్గుపడిపోయి ఏం చెయ్యాలో తెలియక అతని వక్షస్థలంలో తలదాచుకుంది విద్యుల్లేఖ. సమాప్తం. పాపం వంచిత నవల సమాప్తం. మరో మంచి నవలతో మళ్ళీ కలుసుకుందాం.